ఇక్కడంతా కూడా బ్రిక్స్ తయారు చేసే ఒక బ్రిక్ ఫ్యాక్టరీ ఉంది. ఇది బ్రిక్ ఫ్యాక్టరీ. ఇది 14.5 acres ఫార్మ్ ల్యాండ్ ఫర్ సేల్ అండ్ కోటారుట్ల మండల్. ఇది వచ్చేసి అనకాపల్లి డిస్టిక్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్. అంటే ఎర్లియర్లీ ఇది విశాఖపట్నం డిస్టిక్ వచ్చేది, బట్ ఇప్పుడు ఇది అనకాపల్లి డిస్టిక్ వస్తుంది అనమాట. సో నేనున్న లొకేషన్ అండ్ ఈ 14.5 acres టోటల్గా కూడా ఒక పెద్ద బ్లాక్ టాప్ రోడ్కి కనెక్టివిటీ ఉంది. ఇదంతా కూడా మనకి టౌన్ టు టౌన్ కనెక్ట్ చేసిన ఒక బ్లాక్ టాప్ రోడ్. సో ఈ బ్లాక్ టాప్ రోడ్కి కనెక్ట్ ఉన్న ప్రాపర్టీ ఇప్పుడు మనం తీసుకొచ్చాం కాబట్టి నేను వీడియోని బ్లాక్ టాప్ రోడ్ పైననే నేను స్టార్ట్ చేశాను. సో బ్లాక్ టాప్ రోడ్ పైన ఉంది కాబట్టి మనం దీన్ని మల్టిపుల్ థింగ్స్గా యూస్ చేసుకోవచ్చు. ఆన్ ది రోడ్ ఉంది కాబట్టి, అంటే బ్లాక్ టాప్ రోడ్కి కనెక్టివిటీలో ఉంది కాబట్టి డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు. మనం ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ 14.5 acresలో ఏమేమి ఉన్నాయో క్లియర్గా చూసుకొని కంప్లీట్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. సో మనకి రోడ్ ఫేసింగ్ అంతా కూడా కొంత మామిడి తోట ఉంటుంది. సో కొంత మామిడి తోట అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మామిడి తోట, మెయిన్ రోడ్ ఫేసింగ్ అంతా కూడా. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి నర్సీపట్నంకి నియర్ బై ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్లుగా అనకాపల్లి డిస్టిక్ అవుతుంది. సో బ్లాక్ టాప్ రోడ్ పైన ఒక 14 acres ప్రాపర్టీ తీసుకొచ్చాను. అండ్ ప్రాపర్టీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది. అంటే నేను ఇక్కడికి రాకముందే 2-3 చోట్ల ఎంక్వైరీ చేసుకొని వచ్చాను. అంటే కంపారిటివ్లీ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఈ ఏరియాకి తగ్గట్లుగా. సో ఒకసారి మీరు కంప్లీట్ వీడియో చూస్తే మనకి 14.5 acresలో ఏమేమి ఉన్నాయో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంతకుముందు మనం చూసినట్లుగా మెయిన్ రోడ్ పైనది రోడ్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఒక కొబ్బరి తోట ఉంది, దాంతోపాటు ఒక మామిడి తోట ఉంది, అండ్ ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా కట్టుకున్నారు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మిగతా అన్నీ కూడా లోపలికి వెళ్ళి కంప్లీట్గా ఎంటైర్ 14.5 acres చూసేసి వద్దాం. మనకి టోటల్గా 150 వచ్చేసి కొబ్బరి చెట్లు ఉన్నాయి, అండ్ 500 వచ్చేసి మ్యాంగో ట్రీస్ ఉన్నాయి అన్నమాట. సో మ్యాంగోలో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మ్యాంగో ట్రీస్ చూస్తుంటే ఈ పంట చూస్తే అర్థమవుతుంది చాలా సంవత్సరాలు ఇవి, మంచి కాపు వస్తుందంట, అండ్ ఎవ్రీ ఇయర్ మంచి పండు కూడా వచ్చుద్దంట. సో ఇప్పుడు ఈ మామిడి తోటే కాకుండా కొబ్బరి తోట, తర్వాత ఇక్కడ చాలా మటుకు ఈ టేక్ చెట్లు ఉన్నాయన్నమాట. బట్ ఈ టేక్ చెట్లు ఏం చేశారంటే రీసెంట్గా కటింగ్కి ఇచ్చేశారు. సో మనకి ఇంకా నో మోర్ టేక్ చెట్లు అయితే మనకి ఇక్కడ ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ కటింగ్కి ఇచ్చేసిన తర్వాత వీళ్ళు నెంబర్ కూడా మెన్షన్ చేసుకున్నారు ప్రతి చెట్టుకి. సో ఏవైతే టేక్ చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తున్నారు. సో అంటే టేక్ చెట్లు ఇంత చిన్న సైజుకే తీయడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ టేక్ చెట్ల వల్ల కొబ్బరి చెట్లకి వాటికి ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే ప్రాపర్గా గ్రోతింగ్ ఉండట్లేదని చెప్పేసి వీళ్ళు ఈ టేక్ చెట్లు అంతా కూడా తీసేస్తున్నారు. అండ్ కొబ్బరి తోట అదైతే చాలా పెద్దగా ఉంది. మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి దీంట్లో ఒక 2 బోర్స్ ఉన్నాయి. 2 కూడా నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఆ 2 బోర్స్ కూడా మనకి సోలార్ తోటి రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి వన్ సైడ్ అంతా కూడా కెనల్ ఉంటుంది అనమాట. సో నేను ఒకసారి ఆ కెనల్ సైడ్ కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. సో ఈ కెనల్ ఏంటంటే మనకి ఓన్లీ రెయిన్ వాటర్కి మాత్రమే వస్తాయంట. అంటే నేను అడిగాను, అంటే మనకి పంట గురించి వస్తాయని అడిగాను. సో పంట గురించి అయితే ఇది కెనాల్ పనికిరాదు, ఓన్లీ ఈ వర్షాలకు మాత్రమే పనిచేస్తాయని చెప్పారు. సో ఇది కెనాల్ అనమాట. సో ఈ కెనాల్ ఏంటంటే మనకి ఓన్లీ వర్షాకాలం మాత్రమే దీంట్లో వాటర్ వస్తాయి, రెస్ట్ ఆఫ్ ది ఇయర్ అంతా కూడా వాటర్ రావు. సో వర్షాకాలం వాటర్ వచ్చినప్పుడు దీన్ని వదిలేస్తారు, మిగతా అంతా కూడా దీన్ని ఇంటర్నల్గా వేరే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా యూస్ చేసుకుంటారు. అంటే దీన్ని రోడ్ లాగా ఒక పాత్ లాగా యూస్ చేసుకుంటారు అనమాట. ఇది మనకి యాక్చువల్లీ ఏమవుతుందంటే బార్డర్ అనమాట. సో దీని నుంచి లెఫ్ట్ సైడ్ అంతా కూడా మన 14.5 acres వస్తుంది, రైట్ సైడ్ నేబర్స్ ల్యాండ్ వస్తుంది. సో మనకేమవుతుందంటే మన ప్రాపర్టీలో మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అంతా కూడా ఈ ల్యాండ్ పక్కన అంతా కూడా ఈ లైన్ వెళ్తూ ఉంటుంది. సో ఇది మన ప్రాపర్టీ. అండ్ ఎంటైర్ ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ప్రాపర్టీ అంతా కూడా ప్యూర్ మంచి రెడ్ సాయిల్ అనమాట. ఇదంతా కూడా రెడ్ సాయిల్, పైనుంచి కాపు కాస్తుంది. అండ్ ఓనర్స్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంటారు కాబట్టి వాళ్ళు కొద్దిగా బిజీగా ఉండి ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవట్లేదు. బట్ ఎవరైనా ప్రాపర్గా మెయింటైన్ చేసుకునే వాళ్ళైతే దీన్ని ఇంకా హై లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో ఇంకా మంచి తోటలు, పంటలు ఏవైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి నేను ఇప్పుడు చూపించిన దీనికంటే బ్యాక్ సైడ్
ఒక 6 acres ప్లెయిన్ ల్యాండ్ ఉంది. సో 6 acresలో 5 acres ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఒక 1 acreలో మామిడి తోట అండ్ కొబ్బరి తోట బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒక 5 acres ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది. అండ్ అది కాకుండా కూడా ఇంకా మధ్యలో ఇట్లా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ రీసెంట్గానే ఇదంతా కూడా టేక్ చెట్లు అన్నీ కూడా కట్ చేశారు. సో ఇదంతా టేక్ చెట్లు కట్ చేయడం వల్ల ఇంకా స్పేషియస్ వస్తుంది అనమాట. అండ్ టేక్ చెట్లు కట్ చేయడానికి రీజన్ ఇంతకుముందు చెప్పినట్లుగా దీనిపైన ఇదంతా కూడా ఈ లీవ్స్ పడి గ్రోతింగ్ అంత స్లోగా అవుతుందని చెప్పేసి తీసేశారు అనమాట. సో ఇదంతా కొన్ని చెట్లు ఆల్రెడీ కట్ చేశారు. కట్ చేసే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇంకా అది కటింగ్ అనేది అంతా నడుస్తూ ఉంది. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇదంతా కూడా కొబ్బరి తోట కూడా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా 150 ట్రీస్ ఉన్నాయి. ఇదంతా కూడా 150 ట్రీస్ కొబ్బరి తోట. సో ఈ కొబ్బరి తోట మామిడి తోటే కాకుండా మనకి ఇంకా కోళ్ళ ఫామ్ ఉంది. ఒక 8000 SFT కోళ్ళ ఫాము అండ్ బ్రిక్స్ ఫ్యాక్టరీ కూడా ఉంది. సో ఒకసారి కోళ్ళ ఫామ్ అండ్ బ్రిక్ ఫ్యాక్టరీ కూడా చూసేసి వద్దాము. అండ్ దాంతోపాటు కౌ షెడ్ ఉంది. కౌ షెడ్తో పాటు ఇంకా వాటర్ సోర్స్కి డ్రిప్ సిస్టమ్ అంతా కూడా ఉందన్నమాట. ఈ ఏరియా అంతా కూడా ఇది వన్ ఆఫ్ ద డ్రిప్ సిస్టమ్. ఇక్కడ డ్రిప్ పైప్ ఉంది. అండ్ దీంతోపాటు ఒకసారి ఆ కార్నర్కి వెళ్ళి ఈ బోర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసేసి వద్దాము. అండ్ కొబ్బరి ఆల్రెడీ క్రాప్కి వచ్చినాయి అండ్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. లాస్ట్ ఇయర్ నుంచే ఈ కొబ్బరికాయలు రావటం అనేది స్టార్ట్ అయింది. అండ్ నేను అన్నట్లుగా ఒక ఏరియా మొత్తం కూడా ఇట్లా కొబ్బరి తోటలాగా స్ప్రెడ్ అయింది అనమాట. అంటే స్టార్టింగ్లో ఏదైతే మనము ఫామ్ హౌస్ చూసామో ఆ ఫామ్ హౌస్ చూసిన ఈ ఏరియా అంతా కూడా. అండ్ కోర్స్ కొన్ని కౌస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ కౌస్ని వీటిని ఇక్కడ చూసుకుంటూ ఉన్నారు. పర్మనెంట్గా ఇదే ఫామ్ హౌస్లో ఉండి చూసుకుంటూ ఉంటారు అన్నమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక సైడ్కి వచ్చేసాను ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 బోర్వెల్స్ ఉన్నాయి. 2 కూడా సోలార్ సిస్టమ్ ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉన్నాయి. ఇక్కడ కొన్ని బఫెలోస్ కూడా ఉన్నాయి. అండ్ దీని బ్యాక్ సైడ్ కౌ షెడ్ కూడా ఉంది. అది కౌ షెడ్. అది నేను వీటి మధ్యలోంచి వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. అది కౌ షెడ్. అండ్ అక్కడ ఒక సోలార్ సిస్టమ్, ఇక్కడ ఒక సోలార్ సిస్టమ్. ఇది 2 కూడా మనకి బోర్వెల్స్ కంటిన్యూగా వేసినా కూడా 2 inches మనకి వాటర్ ఫ్లో వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ సోలార్ సిస్టమ్. ఇది ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇదంతా కూడా రెడ్ సాయిల్ అని. సో ఇక్కడ చూస్తే ల్యాండ్ అర్థమవుతుంది. కోర్స్ ఇది నేబర్స్ ల్యాండ్, పక్కన వాళ్ళది ఇది ల్యాండ్ ఇది. సో ఈ ల్యాండ్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ రెడ్ సాయిల్ ఎలా ఉందనేది నేను క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి చూపించాను. ఒక్కసారి నేను సాయిల్కి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే మన భూమిలో ఎక్కడ కూడా తవ్విలేదు. సో ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది తవ్వినట్లుగా. ఇది నేబర్స్ ల్యాండ్ అనమాట. అది ఇంకొక కౌ షెడ్. అండ్ దీంతోపాటు ఒక 8000 SFTలో ఈ పౌల్ట్రీస్ కట్టారనమాట. ఇదొకటి అండ్ అదొకటి, 2 పౌల్ట్రీస్ కట్టేసి ఉన్నాయి. ఇదంతా కూడా పౌల్ట్రీ ఫామ్. అండ్ పౌల్ట్రీ ఫామ్తో పాటు కనెక్టివిటీలో ఒక బ్రిక్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఒకసారి ఆ బ్రిక్ ఫ్యాక్టరీ దగ్గరికి కూడా వెళ్ళి చూసేసి వద్దాం. సో ఈ 8000 SFT ఇదంతా కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనదే. బట్ ఇక్కడ నియర్ బై ఒక టౌన్ వాళ్ళు దీన్ని లీజ్కి తీసుకున్నారు. మంత్లీ రెంట్ ఇస్తూ ఉంటారనమాట దీనికి. సో కాబట్టి మనం దాన్ని మంత్లీ రెంట్ కూడా ఇయర్లీ ఇంత పెంచాలని చెప్పేసి అగ్రిమెంట్లో రాసుకొని ఉంది. ఇదంతా కూడా ఫాము. అండ్ వీళ్ళు ఎవరైతే తీసుకున్నారో ఈ ఫామ్ తీసుకున్నారో వాళ్ళకి ఇంకా వేరే అదర్ బిజినెస్లు కూడా ఉన్నాయి అన్నమాట. అందు గురించి వాళ్ళు వాళ్ళ సొంతానికే యూజ్ చేసుకుంటున్నారు. అండ్ దీంతోపాటు ఇంతకుముందు నేను మెన్షన్ చేసినట్లుగా ఇది వచ్చేసి బ్రిక్ ఫ్యాక్టరీ అనమాట. సో మళ్ళీ మనం ఏం చేసామంటే చుట్టూ తిరిగి ఆల్మోస్ట్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసాము, అంటే రోడ్ సైడ్కి వచ్చేసాము. అండ్ రోడ్ సైడ్లో ఇక్కడ బ్రిక్ ఫ్యాక్టరీ ఉంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ 14.5 acres ల్యాండ్ ఇది. సో ఇది ఇటుక బట్టీలు అండ్ ఇక్కడంతా ఆరబెట్టారు. అండ్ ఇదంతా కూడా బట్టీ అనమాట. సో ఈ బట్టీలు ఏంటి, ఈ తర్వాత ఇది ఎట్లా పెట్టారు, ఇవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నాకు కాల్ చేసినప్పుడు. అండ్ ఇంకా మోరోవర్ ఏంటంటే దీన్ని వీళ్ళైతే ఇప్పుడు వేకెట్ చేయమని అయితే చెప్పారు. సో వేకెట్ చేసినా చేయకపోయినా కొన్న వాళ్ళు ఇంట్రెస్ట్ అనమాట. ప్రస్తుతానికైతే ఇది వేకెట్ గురించి చెప్పేశారు. సో ఇప్పుడు ఒక చిన్న ఏరియల్ వ్యూ అయితే చూద్దాము.
సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి చూపిస్తున్నది ఇదంతా కూడా కొబ్బరి తోట. సో కొబ్బరి తోట కూడా ఏంటంటే మనకి మొత్తం ఎంటైర్ కొబ్బరి తోట అంతా కూడా ఒకటే చోట లేదనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో స్ప్రెడ్ చేసి ఉంది. అండ్ ఈరోజు కొద్దిగా క్లౌడీగా ఉండడం వల్ల కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. అందు గురించి ఎక్కువ హైట్ అయితే నేను తీసుకోవట్లేదు, కొంచెమే హైట్ తీసుకుంటున్నాను. సో ఇదంతా కూడా కొబ్బరి తోట. సో కొబ్బరి తోట ఎండ్ అయిన పాయింట్ కూడా మనకి కొంచెం క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో దీంట్లో మళ్ళీ నేను ఏం చేస్తా అంటే ఫ్రంట్ సైడ్ చూపిస్తాను. సో ఇదంతా కూడా ఈ కొబ్బరి తోట ఎండ్ అయిపోయింది. ఇదంతా కూడా బార్డరు. మళ్ళీ పక్కన హైట్గా కనిపిస్తున్న అవన్నీ కూడా టేక్ చెట్లు. ఆ టేక్ చెట్లు అన్నీ కూడా ఇప్పుడు కటింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ టేక్ చెట్లు పక్కన ఉన్నది 2 షెడ్స్ కనిపిస్తున్నదంతా కూడా మనకి పౌల్ట్రీ ఫామ్ అది. సో ఈ పౌల్ట్రీ ఫామ్ పక్కన కనిపిస్తున్న ఈ ఈ ల్యాండ్ అంతా కూడా బ్రిక్స్ ఫ్యాక్టరీ అనమాట. సో ఇదంతా కూడా బ్రిక్స్ ఫ్యాక్టరీ. అండ్ బ్రిక్స్ ఫ్యాక్టరీకి అవుట్ సైడు రోడ్ అది. సో మనకి మెయిన్ రోడ్ అది. మెయిన్ రోడ్కి ఒక్కసారి నేను కొంచెము ముందుకెళ్ళి మెయిన్ రోడ్ దాకా తీసుకెళ్ళి చూపించి మళ్ళీ వెనక్కి వద్దాము. సో కొంచెము రోడ్డుకి కొంచెం ఇటు సైడు తీసుకొని ఇదంతా కూడా మిడిల్లో బ్రిక్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా దానిదే అది. ఒక్కసారి బ్రిక్ ఫ్యాక్టరీ నుంచి రోడ్ సైడ్ వెళ్ళేసి వద్దాము. సో స్ట్రైట్గా వెళ్తే ఎక్కువ హైట్లో ఉందా తక్కువ హైట్లో ఉందా అని ఇది మళ్ళీ పక్కన నేబర్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. అంటే మన నేబర్ వాళ్ళు కూడా ఇట్లనే పౌల్ట్రీ షెడ్స్ వేసి ఉన్నారు. ఇదంతా కూడా వాళ్ళ పౌల్ట్రీ షెడ్. ఇదంతా కూడా రోడ్ అనమాట ఇది. సో రోడ్ ఇది. రోడ్లో ఇప్పుడు వెహికల్స్ అన్నీ పోతున్నాయి. ఇదంతా కూడా మెయిన్ రోడ్డే. అండ్ ఈ మెయిన్ రోడ్లో మనకి బస్సెస్ కూడా తిరుగుతూ ఉంటాయి. అండ్ మనకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకొక విలేజ్ కూడా ఉందనమాట. అంటే ఇది మనది ఏదైతే సేమ్ విలేజ్ వస్తుందో ఆ విలేజ్ కూడా ఉంది. సో ఎప్పుడైతే మీరు నాకు కాల్ చేస్తారో కాల్ చేసినప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ విత్ ప్రైజింగ్ అన్నీ ఇస్తాను. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను. సో మళ్ళీ బ్యాక్కి వస్తున్నాను. సో ఇది బ్యాక్ వచ్చేటప్పుడు మళ్ళీ మనకి షెడ్ ఇవన్నీ కనిపిస్తుంది. ఇందులోనే ఒక ఫాము కూడా కనిపిస్తుంది. ఈ షెడ్ ఇదంతా కూడా ఇప్పుడు నేను రైట్ నౌ ఇప్పుడు డ్రోన్ వేసిన ప్లేస్ ఫ్లై చేసిన ప్లేస్ అది. సో అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి ఒక చిన్న రూట్ లాగా కనిపిస్తూ ఉంది. సో అక్కడ ఏంటంటే అదంతా కూడా ఇప్పుడు ఓపెన్ ల్యాండ్. నేను ఇంతకుముందు ఏదైతే మెన్షన్ చేశానో ఆ మెన్షన్ చేసిన ఓపెన్ ల్యాండ్ అని చెప్పాను, అదంతా కూడా ఒక స్క్వేర్ బాక్స్ లాగా కనిపిస్తుంది. సో ఆ బాక్స్ లాగా కనిపించేదంతా కూడా ఓపెన్ ల్యాండ్ ఉంది. అక్కడంతా కూడా చదరం చేపించి పెట్టారు రీసెంట్గా. అదంతా కూడా బార్డర్ అనమాట. మన రెడ్ కలర్ కనిపిస్తున్న అదంతా కూడా బార్డర్ అది. సో ఈ బాక్స్ బ్యాక్ సైడ్ బాక్స్, ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఇక్కడ ఒక మామిడి తోట. సో ఒకసారి మామిడి తోటని కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇది కొబ్బరి తోట ఇంతకుముందు ఫస్ట్ మనం చూసింది. అండ్ దాంతోపాటు పక్కన ఉన్నది మామిడి తోట అనమాట. సో ఇది మామిడి తోట. సో దీంట్లో రకరకాల మామిడి చెట్లు ఉన్నాయి. సో టోటల్గా మనకేంటంటే 500 మ్యాంగో ట్రీస్ అండ్ 150 కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. సో ఇట్లా ఉంది ఇది షేప్ మొత్తము. ఇది కనిపిస్తున్నది విలేజ్ ఇక్కడ. సో విలేజెస్ కూడా ఏంటంటే మనకి 2 డిఫరెంట్ విలేజెస్ ఉన్నాయి. ఈవెన్ రైట్ సైడ్కి వెళ్తే ఒక విలేజ్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే కూడా ఒక విలేజ్ ఉంది. సో ఇది విలేజ్ ఇది. ఒకసారి నేను విలేజ్ కూడా క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను. ఇది విలేజ్ ఇది. విలేజ్ చాలా పెద్దగానే ఉంది విలేజ్ కూడా. ఇట్లాంటి విలేజెస్ అంటే మనకి నియర్ బై చాలానే ఉన్నాయి. ఇదంతా కూడా మంచి పెద్ద బ్లాక్ టాప్ రోడ్డే అనమాట. మనకి ఇక్కడ దున్నటానికి వాటికి ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ఉండటానికి ఒక చిన్న ఫామ్ హౌస్ కానీ అండ్ కౌ షెడ్, సీసీ కెమెరాస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ వాస్తు ప్రకారం ఇక్కడ ఒక చిన్న
గుంత తీశారు. అంటే వీళ్ళంతా కూడా వాస్తుని బాగా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. కాబట్టి అన్ని వాస్తు ప్రకారం చేసుకున్న వాళ్ళే అనమాట. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఈ కూరగాయలు వేసారు అక్కడ షీప్స్ లోపలికి వెళ్ళకుండా, ఎందుకంటే కొన్ని షీప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళవి. ఇంతకుముందు నేను మెన్షన్ చేసినట్లుగా కొబ్బరి ఆల్రెడీ క్రాప్ వచ్చింది. ఇది ఒకదానికి కాదు, నేను ఏదో ఒకదానికి చూపించట్లేదు, చాలా చెట్లు ఉన్నాయి అట్లాంటివి. 150 ట్రీస్లో చాలా చెట్లకి కొబ్బరి బొండాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే న్యాచురల్గా పెంచుతున్నారంట. మామూలుగా అదర్వైజ్ దీనికి మందులు వేసి కొద్దిగా డిఫరెంట్ వేలో కమర్షియల్ వేలో పెంచితే ఇంకా చాలా వస్తాయని చెప్తున్నారు. ప్రతి చెట్టుకి ఉన్నాయి కొబ్బరి బొండాలు. సో నేను ఒకసారి ఇప్పుడు మనం రైట్ నౌ ఇప్పుడున్న ప్లేస్ నుంచి నేను కొన్ని మెయిన్ డిస్టెన్స్లు కొన్ని చూపిస్తాను. సో మనకి ఇది మండల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కౌటూరుట్లా అని వస్తుంది. సో కౌటూరుట్లా వచ్చేసి మనకి ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ అనమాట. సో 5 minutesలో వెళ్ళిపోవచ్చు 3 కిలోమీటర్స్ అంటే. అండ్ అది కాకుండా మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అనకాపల్లి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇది వైజాగ్ విశాఖపట్నం ఉండే, ఇప్పుడు అనకాపల్లి అయింది కాబట్టి అనకాపల్లి మనకి ఇక్కడ నుంచి 49 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. సో ఇది అనకాపల్లి డిస్టెన్సు. ద సేమ్ టైము విశాఖపట్నం కూడా ఒకసారి మనము డిస్టెన్స్ చూద్దాము. 73 కిలోమీటర్స్ మనకి విశాఖపట్నం వస్తుంది. అండ్ విశాఖపట్నమే కాకుండా మనకి అన్నవరం కానీ తుని కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి బాగా దగ్గర అవుతాయి. ఒకసారి తుని కూడా నేను డిస్టెన్స్ చూపిస్తాను. 37 కిలోమీటర్స్ తుని వస్తుంది అనమాట. సో ఇది తుని డిస్టెన్స్. అంటే ఈవెన్ మనకి ఏదైతే హైవే 16 ఉందో అది కూడా 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ తుని కాకుండా అన్నవరం కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ నుంచి డిస్టెన్స్. అన్నవరము ఇక్కడ నుంచి కరెక్ట్గా 54 కిలోమీటర్స్ అన్నవరం. అండ్ విజయవాడ కూడా ఒకసారి చెక్ చేద్దాము. విజయవాడ ఇక్కడ నుంచి కరెక్ట్గా 289 కిలోమీటర్స్ విజయవాడ అవుతుంది. అఫ్కోర్స్ హైదరాబాద్ అంటే ఇంకా చాలా డిస్టెన్సే అవుతుంది కాబట్టి నేను ఒకసారి అది కూడా చెప్పేస్తాను. ఎందుకంటే మనం బేస్డ్ ఆన్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు. సో 563 కిలోమీటర్స్ మనకి రైట్ నౌ ఇక్కడ నుంచి డిస్టెన్స్ అవుతుంది. ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ డిస్టెన్స్లు. ఒక్కసారి రాజమండ్రి కూడా చూపిస్తాను, ఎందుకంటే రాజమండ్రి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పెద్ద ప్లేసేగా. రాజమహేంద్రవరం 137 కిలోమీటర్స్ అవుతుంది రాజమండ్రికి. సో ఇవి ఇంపార్టెంట్ డిస్టెన్స్లు అనమాట. సో ఒకసారి హెచ్ఎస్ ప్రాపర్టీస్ గురించి, అంటే మన గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. మన గురించి ఏంటో తెలియదు, అంటే ఫస్ట్ టైం మీరు ఛానల్ చూస్తుంటే నా గురించి ప్రాపర్గా తెలియదు కాబట్టి నేను ఒకసారి నా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను హైదరాబాద్లో ఉంటాను. అండ్ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది నాకు. అండ్ దాంతోపాటు కర్ణాటకలో ఒక రిసార్ట్ ఉంది. సో కర్ణాటకలో రిసార్ట్ని మెయింటైన్ చేస్తూ కర్ణాటకలో కూడా చాలా ప్రాపర్టీస్ డీల్ చేసి క్లోజ్ చేశాను. అండ్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాపర్టీస్ ఇవి డీల్ చేస్తూ ఉన్నాను. అండ్ ఫర్దర్గా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా కేరళ అండ్ తమిళనాడు అండ్ అక్రాస్ ద కంట్రీ అంతా కూడా ప్రాపర్టీస్ డీల్ చేయబోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుగులో యూట్యూబ్లో మాట్లాడి అక్రాస్ ద కంట్రీ అంతా కూడా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చెప్పాలంటే అసలు లేరు, అంటే కంట్రీ మొత్తం చేసేవాళ్ళు లేరు. సో అట్లా నేను రీచ్ అట్లా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏదన్నా ప్రాపర్టీ ఇక్కడ ఈ తెలుగు స్టేట్స్ కాకుండా, సౌత్ స్టేట్స్ కాకుండా నార్త్లో ఉన్నా ఎక్కడున్నా కూడా అది డీల్ చేస్తాము. బై రోడ్డే వెళ్ళి షూట్ చేసుకొని డీల్ చేస్తాము. అంటే అన్నీ కూడా షూట్ చేయము, కొన్ని షూట్ చేయకుండానే సేల్ అయిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు ఏదన్నా పర్టికులర్ ప్రాపర్టీ రిక్వైర్మెంట్ అంటే అక్రాస్ ద కంట్రీలో ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మాకు చెప్తే అది డీల్ చేస్తాం. అంటే నాట్ ఓన్లీ ఫార్మ్ ల్యాండ్స్, డిఫరెంట్ కమర్షియల్ వేస్, లైక్ ఒక ఇండస్ట్రీ కూడా ఉంది. ఒక 2000 crores వాల్యూ ఉన్న ఒక సిమెంట్ ఇండస్ట్రీ కూడా సేల్కి మనకి డైరెక్ట్గా వచ్చింది. అండ్ తర్వాత ఒక కాలేజ్ కూడా ఒకటి సేల్కి వచ్చింది. సో ఇటువంటి కమర్షియల్ ప్రాపర్టీసు, హై ఎండ్ ప్రాపర్టీసు అండ్ చిన్న 1-2 acres ప్రాపర్టీస్ అన్నీ కూడా మన దగ్గరికి ఉన్నాయి. సో ఇవన్నీ మీ దాకా రావాలంటే హెచ్ఎస్ ప్రాపర్టీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ దాంతోపాటే ఈ వీడియో ఇంతసేపు చూశారు కాబట్టి ఒక లైక్ కూడా చేసి ఉంచండి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం నేను ఇక్కడ ఒక
వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఎనీ టైం వాట్సాప్లో పింక్ చేయండి, లేదంటే ఎనీ టైం కాల్ చేయండి. సమ్టైమ్స్ లేట్ నైట్స్ కానీ లేకపోతే ఇటువంటి షూట్ చేసేటప్పుడు అంతా కూడా సైలెంట్లో పెడుతున్నాను. అండ్ అక్రాస్ ద కంట్రీ తిరిగేటప్పుడు కూడా రోడ్డు పైన డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని కాల్స్ తీసుకోవడానికి కుదరట్లేదే తప్ప అన్ని కాల్స్ అటెండ్ చేస్తాను, అందరికీ రిప్లై ఇస్తాను. సో ఇది ఈరోజుటి 14.5 ఎకర్స్ ల్యాండ్ ఫర్ సేల్. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.